ఒక అందమైన దట్టమైన అడవిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకటి అల్లరి కోతి చింటూ, మరొకటి అమాయకమైన ఎలుగుబంటి భీమా. చింటూ చాలా అల్లరి చేసేది. చెట్టు కొమ్మల మీద ఎగిరిపడుతూ ఎప్పుడూ నవ్వుతుండేది. భీమా మాత్రం నెమ్మదిగా ఉండే మంచితనంగల స్నేహితుడు. ప్రతిరోజూ ఇద్దరూ అడవిలో తిరుగుతూ ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు ఉదయం చింటూ ఒక పెద్ద మర్రి చెట్టు కింద మెరుస్తున్న ఒక వింత వస్తువును చూసింది. ఆసక్తిగా దగ్గరకు వెళ్లి చూసేసరికి అది ఒక మాయా దండం అని తెలిసింది. ఆ దండాన్ని చూసిన భీమా కొంచెం భయపడి దాన్ని ముట్టుకోకూడదని అనుకున్నాడు. కాని చింటూ మాత్రం ఆగలేదు. ఆమె ఆ దండాన్ని చేతిలో పట్టుకుని గాలిలో ఊపుతూ తనకు ఇష్టమైన అరటిపండ్లు రావాలని కోరుకుంది. అయితే ఆ మాయాదండం సరిగా వినలేకపోయింది. అరటిపండ్ల బదులు ఆకాశం నుంచి పసుపు రంగు బెలూన్లు వర్షంలా పరటం మొదలయ్యాయి. అది చూసి భీమా భయపడి చెట్టు వెనక్కి పరుగెత్తాడు. చింటూ మాత్రం ఆ దృశ్యం చూసి పడి పడి నవ్వుకుంది. కొంతసేపటి తర్వాత భీమా నెమ్మదిగా బయటకు వచ్చాడు. ఇప్పుడు తనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. దండాన్ని చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకొని తేనె కావాలని కోరుకున్నాడు. అప్పుడే వారి ముందు ఒక పెద్ద కుండ ప్రత్యక్షమైంది. ఆనందంతో భీమా కుండ మూత తీశాడు. కాని అందులో తేనె లేకుండా వందలాది రంగురంగుల సీతాకోక చిలుకలు బయటకు వచ్చాయి. ఆ సీతాకోక చిలుకలు భీమా చుట్టూ ఎగురుతూ అతనిని కితకితలు పెట్టాయి. ఆ కితకితలకు భీమా ఆగలేక గట్టిగా నవ్వేశాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలి గుడ్లగూబ ఎగురుకుంటూ వచ్చింది. ఆమె ఆ మాయాదండం తనదేనని తెలిపింది. అదే కాకుండా ఆ దండం సరిగ్గా వినలేదని, అందుకే వారు కోరుకున్నవి తప్పుగా ఇచ్చిందని వివరించింది. చింటూ మరియు భీమా వెంటనే ఆ దండాన్ని గుడ్లగూబకు తిరిగిచ్చేశారు. వారి నిజాయితీ చూసి గుడ్లగూబ చాలా సంతోషించింది. తన మాయతో నిజమైన అరటిపండ్లు మరియు తియ్యటటి తేనె వారికి బహుమతిగా ఇచ్చింది. చింటూ ఆనందంగా అరటిపండ్లు తింటూ నవ్వుకుంది. భీమా తియ్యటి తేనెను ఆస్వాదిస్తూ సంతోషపడ్డాడు. ఆ రోజు ఇద్దరూ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నారు. మాయల కంటే నిజమైన స్నేహం మరియు నిజాయితీ ఎప్పుడూ గొప్పవని. ఇలా ఆ ఇద్దరు స్నేహితులు ఆనందంగా తమ రోజు ముగించారు.